వెల్కమ్ టు తెలుగు సోల్ఫుల్ ఫ్రెండ్. అందరికీ నమస్కారం. మన జీవితంలో చిన్నగా కనిపించే కథలే పెద్ద పాఠాలు నేర్పిస్తాయి. ఈరోజు మనం వినబోతున్న కథ కూడా అలాంటిదే. చిన్నదైన తెలివైన ఒక మినుగురు పురుగు కథ. అనగనగా ఒక పెద్ద అడవిలో చిన్నగా మెరుస్తూ సంతోషంగా తిరుగుతూ ఒక మినుగురు పురుగు ఉండేదట. రాత్రివేళ ఆ అడవి చీకటిలో ఆ మినుగురు పురుగు వెలుగు అడవికి అందాన్ని తెచ్చేదట. ఏ భయం లేకుండా తన ప్రపంచంలో తాను సంతోషంగా జీవించేదట. అలా ఒకరోజు ఆ అడవిలోకి ఒక కాకి వచ్చిందట. ఆకాశంలో నుంచి కిందకి చూస్తూ మెరుస్తున్న ఆ మినుగురు పురుగును చూసింది. ఆహా! ఈరోజు నా ఆకలికి ఇది సరిపోతుంది అని అనుకుంటూ నోరు తెరుచుకొని మినుగురు పురుగును మింగబోయిందట. ఆ క్షణంలో చిన్న మినుగురు పురుగు భయపడలేదు. తన ప్రాణం ప్రమాదంలో ఉందని తెలిసిన ధైర్యంగా అరిచిందట. ఆగు, నా మాట వింటే నీకే మేలు అని అంది. ఆ మాటలు విని కాకి ఒక్కసారిగా ఆగిపోయిందట. ఏమిటది అని కాకి అడిగిందట. అప్పుడు మినుగురు పురుగు చాలా తెలివిగా అన్నదట. నన్ను తినేస్తే నీకేం లాభం లేదు. నాలాంటి చాలా మినుగురు పురుగులు ఉన్న చోటును నీకు చూపిస్తాను. అప్పుడు అత్యాశతో కాకి కళ్ళు మెరుస్తూ ఆ మాటలు నమ్మేసిందట. మినుగురు పురుగు కాకిని ఒక చోటుకి తీసుకెళ్ళిందట. అక్కడ కొంతమంది మనుషులు చలిమంట కాసుకుంటూ ఉన్నారు. నిప్పురవ్వలు మెరుస్తూ గాల్లోకి ఎగురుతున్నాయి. అప్పుడు ఆ మినుగురి పురుగు ఇలా అన్నదట. చూడు కాకి, ఇవే నా స్నేహితులు. ఇవన్నీ మినుగురు పురుగులే. అప్పుడు కాకి ఆలోచించకుండా నోరు తెరిచి మినుగురు పురుగు చెప్పిన మాటలు నమ్మి ఆ నిప్పురవ్వలను మింగేసిందిట. బాబోయ్! అంటూ నోరు కాలిపోయి బాధతో అరిచిందట. ఇవి తినలేము అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయిందట. అప్పుడు మినుగురు పురుగు నిశ్శబ్దంగా నవ్వుకుంటూ తనలో తాను ఇలా అనుకుంది. బలం కన్నా బుద్ధే గొప్పది. ఈ కథలో మినుగురు పురుగు కాకి కంటే బలంలో చాలా చిన్నది. కానీ భయపడలేదు, పరుగు తీయలేదు, ఆలోచించింది. సమయస్ఫూర్తితో తెలివిగా వ్యవహరించింది. అలాగే మన జీవితంలో కూడా మనకంటే బలంలో, స్థాయిలో ఎన్నో రెట్లు పెద్దవాళ్ళు మన ఎదుట నిలబడవచ్చు. అప్పుడు భయపడకుండా ఆ పరిస్థితిని అర్థం చేసుకొని తెలివితో, ధైర్యంతో, మన సమయస్ఫూర్తితో దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. ఈ కథ మీ జీవితంలో ఎదురయ్యే కొన్ని కష్ట సమయాల్లో మీకు పాజిటివ్‌గా ఆలోచించే బలం ఇస్తుందని మేము అనుకుంటున్నాం. ఈ వీడియో మీ మనసుకి ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు, మంచి మాటల కోసం తెలుగు సోల్‌ఫుల్ ఫ్రెండ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.